మంచిర్యాల జిల్లా మందమరిలోని గురుకుల పాఠశాలలో జరిగిన రాఖీ ఘటనపై విద్యార్థిని తండ్రి దాసరి ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఘటనకు హాస్టల్ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదంటూ వీడియోను విడుదల చేశారు. తనకు అర్జెంటు పని ఉండడంతో హాస్టల్ గేటు ముందు చాలా మంది ఉండడంతో లేట్ అవుతుందని కిటికీ దగ్గరకు వెళ్లి రాఖీ కట్టించారని తెలిపారు. దీనికి హాస్టల్ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు కావాలనే విద్యార్థిని తండ్రి దాసరి ప్రవీణ్ కుమార్ తో బలవంతంగా ఇలాంటి వీడియో చేయించి విడుదల చేశారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు కుమారుడిని తండ్రి ప్రవీణ్ కుమార్ భుజంపైకి ఎక్కించుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. బాలుడు అక్కలు హాస్టల్లో చదువుతూ ఉండగా వారిని కలిసేందుకు బాలుడిని తండ్రి హాస్టల్కు తీసుకొచ్చాడు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో తండ్రి భుజం ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో బాలుడు జితేంద్ర రాఖీ కట్టించుకున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై తండ్రి తాజాగా క్లారిటీ ఇచ్చారు. నా పేరు దాసరి ప్రవీణ్ కుమార్. మా పాప రామకృష్ణపూర్ హాస్టల్లో గురుకుల పాఠశాలలో దాసరి సహస్ర అశ్విక ఇద్దరు చదువుతున్నారు. నిన్న వెళ్ళిన రాఖీ సందర్భంగా రాఖీ కట్టించుకోవడం జరిగింది. కాకపోతే ఏమిటంటే కొంచెం ముందుగా వెళ్ళేసరికి నేను కిటికీ దగ్గరికి వెళ్ళి దాన్ని రాఖీ కట్టించుకొని నాకు కొంచెం అవసరం నిమిత్తం మా అన్నయ్యకు హెల్త్ బాగాలేదు కాబట్టి నాకు అర్జెంట్ పని ఉండడం వల్ల అక్కడ గేట్ దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి పక్కన నుండి కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టించుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని మన మీడియా మిత్రులు అందరూ దాని ఫోటోలు వీడియోలు చేసి చాలా వైరల్ చేయడం జరిగింది. దీనికి హాస్టల్ సిబ్బందికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటివి మీరు ఇది చేయకుండా దాన్ని దేనికోసం చేసుకున్నాము, దేనికోసం స్టేటస్ పెట్టుకున్నాము అనేది మా సొంతగా మేము పెట్టుకున్న దాన్ని కూడా మీడియా మిత్రులు అందరూ కలిసి ఇట్లా దీన్ని హాస్టల్ను బదనాం చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా హాస్టల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ నన్ను క్షమించగలరు. అది వీడియో మాత్రం నేను తీసి పెట్టింది కాదు. దాన్ని పెట్టిన దానికి కూడా నా తరఫున నేను సారీ చెప్పడం జరుగుతున్నది. హాస్టల్ సిబ్బందిని మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. రైట్గా దాసరి ప్రవీణ్ కుమార్ విడుదల చేసిన ఈ ఆడియోకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ ను అడిగి తెలుసుకుందాం. రాజు పటేల్, గుడ్ ఈవినింగ్ హిమబిందు. నిన్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సంబంధించినటువంటి గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తన అక్కలకి రాఖీ కడుతున్నటువంటి కిటికీలో నుంచి రాఖీ కడుతున్నటువంటి తమ్ముడు రాఖీ కడుతున్నటువంటి విజువల్స్ కూడా నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. చాలా మంది హృదయాలను కూడా మనసులను కలిసివేసినటువంటి ఘటనగా మనం భావించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటిది వివరణ ఈరోజు తన తండ్రి ప్రవీణ్ కుమార్ వివరణ ఇచ్చారు. తన వివరణలో స్పష్టంగా పేర్కొన్నారు, నాకు లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను తొందరగా నా బిడ్డలకు కొడుకుతోటి రాఖీ కట్టించుకొని నేను తిరిగి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను వాళ్ళు ఉన్నటువంటి రూమ్ వైపు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కిటికీని ఓపెన్ చేయించుకొని కొడుకు ధీరజ్ తోటి నా ఇద్దరు బిడ్డలకి రాఖీ కట్టించుకున్నాను. దీంట్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గాని మిగతా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సంబంధం ఏం లేదు, వాళ్ళకి తెలియకుండానే నేను వెళ్లి రాఖీ కట్టించానని కూడా తన వివరణలో దాసరి ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినట్టు కూడా వీడియో నిన్న బాగా వైరల్ అయింది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వైరల్ కావడంతో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కి డీసీఓకి కూడా ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డీసీఓ కూడా ఒక లెటర్ ని అటు కమిషనర్ కూడా పంపించడం జరిగింది. అతను తన లెటర్ లో పేర్కొన్నట్టుగా మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు మేనేజ్మెంట్ నుంచి కానీ ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. ఉదయం
11 గంటల తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్ళకి వచ్చేటువంటి పేరెంట్స్ కి రాఖీ కట్టించడానికి అలో చేయమన్నారు. మేము ఆ టైం వరకు వెయిట్ చేసుకుంటున్నాం. దానికంటే ముందు పేరెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా గేట్ తీసి లోపలికి అలో చేశాము తప్ప వాళ్ళతో రాఖీలు కట్టేనివ్వలేదు. 11 తర్వాత ఒక సిస్టమేటిక్ ప్రకారం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎందుకంటే ఆత్మీయ అనుబంధాన్ని అన్ని పిల్లల మధ్యన ఇటు అక్క తమ్ముళ్ళ మధ్యన తెలిపేటువంటి పండుగ కాబట్టి ఒక ముక్కుమడి ఒక పండుగలాగా జరిపిద్దామనే ఉద్దేశంతో అక్కడ మేము పేరెంట్స్ ని లెక్కించడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ లో సిస్టమేటిక్ విధానంలో వరండాలో కానీ చెట్ల కింద కానీ పేరెంట్స్ ని అలాగనే గర్ల్స్ ని అలో చేసి రాఖీ కట్టించుకునే ఉద్దేశంతో మేము ఆపడం జరిగింది. 11 తర్వాత మేము అలో చేద్దాం అనుకున్నాం రాఖీ కట్టించుకోవడానికి. కానీ ఈ లోపే తండ్రి దాసరి ప్రవీణ్ మాకు తెలియకుండానే అటు వెంట నుంచి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి పిల్లలతోటి తమ కూతుళ్లతోటి రాఖీ కట్టించుకోవడంతో పాటు అక్కడ ఉన్నవాడిని వీడియో కూడా తీపించడం జరిగింది తనే. సో వీడియో తీపించిన తర్వాత దాన్ని కొంతమంది షేర్ చేసి పెద్ద ఎత్తున కూడా వైరల్ చేశారు. అంతే తప్ప మాకు ఎక్కడ ఎలాంటి పేరెంట్స్ కానీ అటు పిల్లలకు కానీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం అటు మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ కానీ ఎవరికి లేదు. కావాలని తొందరగా వెళ్ళి అతను రాఖీ కట్టించుకున్నాడు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వచ్చారు పిల్లలు రాఖీ కట్టడానికి. మేము నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే వెయిట్ చేపిస్తే అక్కడ పేరెంట్స్ మాతో గొడవ పడేవారు. ఇట్లానే ఇంకా వేరే రూట్లలో వెళ్ళి కూడా అవసరం ఉంటే రూమ్ లోకి వెళ్ళి కూడా వాళ్ళ పిల్లలకి రాఖీ కట్టించేవాళ్ళు. కానీ ఏ పేరెంట్ కూడా అట్లా బిహేవ్ చేయలేదు. అందరూ కొంచెం ఓపిక పడతారు. కొంచెం లేట్ అయింది వాస్తవమే, ఎందుకంటే ఒకటేసారి పేరెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి అమ్మాయిలందరినీ కూడా బయటికి పంపించడానికి ఏ పేరెంట్స్ కి రికార్డ్ రాయడం ఉంటుంది. అక్కడ పేరెంట్స్ వచ్చినటువంటి అటెండర్ పేరు రాసుకోవాలి, స్టూడెంట్ పేరు రాసుకోవాలి. బయటికి మళ్ళా ప్రిన్సెస్ అలౌ చేసిన తర్వాత మళ్ళీ మేము లోపలికి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మేము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం మాకు టైం పట్టింది. తను తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళిందని కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. మిగతా పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది ఉంటే క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, అట్లా ఏం చేయలేదు కదా ఉద్దేశంతో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్ కూడా అటు ఉన్నతాధికారులు కూడా ఒక నివేదికను సమర్పించడం జరిగింది. సో మొత్తానికి తాను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇష్యూ అయింది కాబట్టి అసలు ఏం ఇష్యూ అయింది. ఎందుకంటే సో ఇలాంటి సంఘటనకు సంబంధించినటువంటిది ఈ మధ్యకాలంలో అంటే గర్ల్స్ వెల్ఫేర్ దాంట్లోకి కూడా వెళ్తున్న సంఘటనల నేపథ్యంలో కిటికీ నుంచి వెళ్ళడం అనేది కూడా అది ఇబ్బందికరమైన విషయమే. అలా ఒక పేరెంట్ అలా చేయకూడదు, అతను చేసేది కూడా తప్పైనటువంటి ఉద్దేశం కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు సీరియస్ అయి పేరెంట్ తో మాట్లాడడం జరిగింది. మీరు ఎందుకు అలా మీరు చేశారు, నిజంగా మీకు అర్జెంట్ ఉంటే మీకు సీరియస్ సిచ్యువేషన్ ఉంటే మమ్మల్ని కలిసి ఉంటే మేము అలో చేస్తాం కదా, మీరు మాకు ఏం సిచ్యువేషన్ చెప్పలేదు, ఎలాంటి సిచ్యువేషన్ సీరియస్ సిచ్యువేషన్ మీ బంధువులకు మీ అన్నయ్యకు ఉందని చెప్పలేదు, మాకు సంబంధం లేకుండానే మీరు లోపలికి వచ్చారు, వాళ్ళు ఉన్నటువంటి రూమ్ దగ్గరికి తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా కూడా మాకు సేఫ్టీ ఇక్కడ ముఖ్యం కాబట్టి అమ్మాయిల సేఫ్టీ మేము చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చేయడం తప్పు, అసలు ఏం జరిగింది మీరు ఎందుకు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రిన్సిపల్ వాళ్ళు మాట్లాడితే ఈ రోజు అన్నట్టుకు వాళ్ళ ద్వారా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు అన్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో బాగాలేదు కాబట్టి మేము హాస్పిటల్కి వెళ్ళిన ఉద్దేశంతో వివరణ జరిగింది. ఇందుకు వచ్చాము సంబంధించినటువంటి సేఫ్టీ కానీ పేరెంట్లు కానీ ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద కూడా ఈ రోజుతో ఒక క్లారిటీ వీడియో తోటి